రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారి అవసరమైన సమాచారాన్ని చేరవేరేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన శ్రీకారం చుట్టింది. ఉండవల్లిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సేవలను ప్రారంభించారు. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే దేశంలోని తొలిసారిగా ఏపీలో ప్రభుత్వం ఈ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ విధానంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా వాట్సాప్ ద్వారా పంపేలా ఏర్పాటు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం గత ఏడాది మోటాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తొలి దశ దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు పలు శాఖలకు సంబంధించిన మొత్తము 161 సేవలు తొలి దశలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వము అందించనుంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టికెట్ బుకింగ్స్తో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు, ఆదాయ ధృవీకరణ వంటి సర్టిఫికెట్లు కూడా సులభతరంగా పొందవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా ప్రభుత్వము అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రకటిస్తుంది. ఆ అకౌంట్ వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది. ఈ వాట్సాప్ ఖాతా ద్వారా ప్రభుత్వము ఒకేసారి కోట్ల మందికి తమ సందేశాలను అందిస్తుంది. అయితే ప్రభుత్వము ప్రకటించే వాట్సాప్ నెంబర్కు ప్రజలు వినతులు, ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయాలనుకుంటే ప్రభుత్వం ప్రకటించిన వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితర వివరాలు పొందుపరచాలి. వారి ఫిర్యాదును టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రెఫరెన్షియల్ నెంబర్ కూడా వస్తుంది. దాని ఆధారంగా మీరు చేసిన ఫిర్యాదు పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఏపీలో ప్రారంభించే వాట్సాప్ సేవల ద్వారా పలు రకాల సర్టిఫికెట్లు కూడా పొందవచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయం, నో ఎర్నింగ్ సర్టిఫికెట్, ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు. అంతేకాదు విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి, ట్రెండింగ్ లైసెన్స్లు వంటివి అధికారిక వాట్సాప్ ద్వారా పొందొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లతో పాటు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్స్, క్యాన్సిలేషన్స్, జర్నీ రిమైండర్, బస్సు ట్రాకింగ్, రిఫండ్, ఫీడ్బ్యాక్ తదితర సేవలు నేరుగా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. సో ఈ యొక్క వాట్సాప్ సేవలు ఎలా ఉన్నాయి, మీరు ఉపయోగించుకున్నారా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.